హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వారందరికి గుడ్ న్యూస్. మనకు వ్యాప్‌కోస్ అనే సంస్థ నుంచి అఫీషియల్‌గా జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. వ్యాప్‌కోస్ అనే సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ. ఇదొచ్చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన సంస్థ అని చెప్పుకోవచ్చనమాట. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. సో, జాబ్ కూడా మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఈమెయిల్ చేస్తే సరిపోతుందనమాట. సో, ఈమెయిల్ ద్వారా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ కూడా ఎన్‌క్లోజ్ చేసి ఒక పీడీఎఫ్ ఫైల్ అటాచ్ చేసి ఈమెయిల్ చేయాల్సి ఉంటుందనమాట. జాబ్‌లో చేరగానే మీకొచ్చేసి 30,000 వరకే సాలరీ ఉంటుంది గైస్. జూనియర్ అసిస్టెంట్ అనమాట. సో, ఈ వీడియోలో దీనికి సంబంధించిన క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, మీ గనుక నేను చెప్పే విధానం నచ్చితే గనక మీరు జెన్యూన్‌గా వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో, వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో, అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు వ్యాప్‌కోస్ అనే సంస్థ నుంచి రిలీజ్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. సో, దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ కూడా నేను మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో అలాగే టెలిగ్రామ్ ఛానెల్‌లో పేస్ట్ చేస్తాను. అది గనక క్లిక్ చేస్తే మీరు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, పేజ్ ఓపెన్ అయినాక మీరు కెరియర్స్ అనే సెక్షన్‌లో డ్రాప్ డౌన్‌లో మనకు కరెంట్ అడ్వర్టైజ్‌మెంట్ చూసుకోండి. ఓకే. ఇక్కడ చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్ ఫర్ ద జూనియర్ అసిస్టెంట్ పీ&ఏ అండ్ జూనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో, ఇష్యూ డేట్ వచ్చేసి ఆగస్ట్ 7థ్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు లాస్ట్ డేట్ చూసుకుంటే ఆగస్ట్ 27థ్ అన్నమాట. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ క్లియర్‌గా ఇక్కడ డాక్యుమెంట్ ఉంది కదా! సో, మీరు చూడాలనుకుంటే మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు తెలియాలి కాబట్టి. సో, ఆన్‌లైన్‌లో ఇది ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలియాలనే ఉద్దేశంతోటే మీకు ఈ వెబ్‌సైట్ నావిగేషన్ చూపిస్తున్నాను. సో, ఇక్కడ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తే మనకొచ్చేసి ఇక్కడ సీవీ ఫార్మాట్ ఉంది. ఈ ఫార్మాట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలి. టర్మ్స్ అండ్ కండిషన్ అడ్వర్టైజ్‌మెంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. ఓకే. సో, ఈ అడ్వర్టైజ్‌మెంట్ సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్ పైన క్లిక్ చేసి అది డౌన్‌లోడ్ చేస్తున్నాం. ఇప్పుడు దీని గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, డౌన్‌లోడ్ చేసేసాను. డిస్కస్ చేసుకుందాం గైస్. మనకొచ్చేసి ఇది జూనియర్ అసిస్టెంట్ అనే వేకెన్సీ అన్నమాట. సో, మనకు వ్యాప్‌కోస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. పబ్లిక్ సెక్టర్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ కూడా మెన్షన్ చేశారు. డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. సో, మనకు బేసిక్‌గా పే స్కేల్ చూసుకుంటే మనకు 19,000 నుంచి 66,000 అయితే ఉంటుందేమన్నట. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్, ఎనీ గ్రాడ్యుయేట్ అన్నమాట. ఎటువంటి ఏ గ్రాడ్యుయేట్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చన్నమాట. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఏజ్ క్రైటీరియాకెళ్ళిపోతే గనుక 25 ఇయర్స్ ఉంటే సరిపోతుందన్నమాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 2 వేకెన్సీస్ అయితే జూనియర్ అసిస్టెంట్ పీ&ఏ విభాగంలో ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ సంబంధించి కూడా బేసిక్ కూడా 19,000 66,000 అన్నమాట. దీనికి కూడా మనకు సాలరీ వచ్చేసి మనకు 30,000 వరకైతే ఉంటుందన్నమాట. దీనికి వేకెన్సీస్ కూడా మనకు 2 వేకెన్సీస్ ఉన్నాయి. 25 ఇయర్స్ మాక్సిమం ఏజ్ లిమిట్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. బీకామ్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకొని దాంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటే బావుంటుంది. ఓకే. సో, అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ అప్లికెంట్ ఫీస్ ఆఫ్ ₹1000 అన్నమాట. ప్రతి ఒక్కరు ₹1000 సబ్మిట్ చేయాలి. జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్. మిగతా వాళ్ళు ఫీ పేమెంట్ నుంచి ఎగ్జెంప్టెడ్ అన్నమాట. ఓకే. ఆన్‌లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ ద్వారా. సో, మీకిక్కడ ఇన్ ఫేవర్ ఆఫ్ వ్యాప్‌కోస్ లిమిటెడ్ అని ద పేమెంట్ షుడ్ బి మేడ్ టు ద అకౌంట్ నంబర్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సెక్టర్ E18 అని క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో, ఈ దానికైతే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ టు అటాచ్ ఎ కాపీ ఆఫ్ ఆన్‌లైన్ పేమెంట్ రిసిప్ట్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ ఫార్మ్. సో, అప్లికేషన్ ఫార్మ్ కూడా ఉంది కదా! మీ ఇందాక చెప్పాను కదా! అప్లికేషన్ ఫార్మ్ కూడా మీకు సీవీ ఫార్మ్ ఉందని చెప్పాను కదా! అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ చేసి, అది ఫిల్‌అప్ చేసి దాంతో పాటు ఈ ఆన్‌లైన్‌లో మీరు ఏదైతే పేమెంట్ చేసారో అది కూడా ఎన్‌క్లోజ్ చేసి మీరు ఈమెయిల్ చేయాల్సి ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారన్నమాట. సో, ఒకవేళ మీరు ఏదైతే పేమెంట్ రిసిప్ట్ ఎన్‌క్లోజ్ చేయకుండా పంపిస్తే మీరు రిజెక్ట్ అయితది 100%. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే పేమెంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఏజ్ రిలాక్సేషన్ కూడా యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి అయితే 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీకి 10 ఇయర్స్, జనరల్ ఈడబ్ల్యూఎస్‌కి అలాగే ఓబీసీకి 13 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీకి 15 ఇయర్స్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ 25 ఇయర్స్ అది వచ్చేసి కట్ ఆఫ్ వచ్చేసి 1 ఆగస్ట్‌కి అయితే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వచ్చేసి షుడ్ ప్రొడ్యూస్ దర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ బై కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నమాట. ఓకే. సో, క్యాండిడేట్ బిలాంగ్ టు ఈఎస్ఎం షుడ్ ప్రొడ్యూస్ ద డిశ్చార్జ్ బుక్ అండ్ పీపీఓ అన్నమాట. అలాగే క్యాండిడేట్స్ హు ఆర్ వర్కింగ్ గవర్నమెంట్ ఎవరైతే గవర్నమెంట్‌లో వర్క్ చేస్తున్నారో ఎన్ఓసీ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. సో, బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ వీరు ఎలిజిబిలిటీ ఫిట్ అయితారా లేదా ఒక్కసారి మీరు ఎన్ష్యూర్ చేసుకొని అన్ని క్లియర్‌గా ఇప్పుడు నేను చెప్పేది విని మీరు కూడా మళ్ళీ ఒకసారి పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని చదువుకొని మీరు
అప్పుడు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ మస్ట్ ఎన్‌ష్యూర్ దట్ ఫిల్ అప్ ద సీవీ ఫార్మాట్. సీవీ ఫార్మాట్ అన్నాడు కాబట్టి సీవీ మీకు ఒకసారి కరిక్యులమ్ బిట్టే చూపిస్తాను. అసలు సీవీ గురించి మాట్లాడుతున్నారు. ఈ సీవీ ఫిల్ చేయమంటారు కాబట్టి మీకు అది ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు సీవీ ఫార్మాట్ ఆల్రెడీ అప్లికేషన్‌లో ఉంది కాబట్టి ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ డాక్యుమెంట్స్ అనే సెక్షన్‌లో మళ్ళీ నేను వెబ్‌సైట్‌కి నావిగేట్ అయ్యాను. ఇక్కడ డాక్యుమెంట్స్ సెక్షన్‌లో సీవీ ఫార్మాట్ అనేది ఉంది కదా! ఇది డౌన్‌లోడ్ చేసుకుంటే యాక్చువల్ సీవీ ఇది ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది మీరు. వచ్చేసి ఇది వ్యాప్‌కోస్ వాళ్ళు అప్‌లోడ్ చేయడం జరిగింది వెబ్‌సైట్‌లో. ఇది పాస్‌పోర్ట్ సైజ్ మీ ఫోటో ఫిక్స్ చేసి ఇది బయోడేటా ఫార్మ్ అంటారు. ఏ పొజిషన్‌కి అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్ చెక్ బాక్స్ టిక్ చేసి మీరు ఈ పూర్తి డీటెయిల్స్ అయితే ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది. మీ పేరు, మెట్రిక్యులేషన్‌లో ఏదుందో 10థ్ క్లాస్‌లో ఆ సర్టిఫికేట్‌లో ఏదుందో ఆ పేరు, మీ ఫాదర్స్ నేమ్, అలాగే మీ మదర్ నేమ్, అలాగే మీ మేల్ ఆర్ ఫీమేల్, మీ రిలీజియన్ హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, అలాగే మైనారిటీ కమ్యూనిటీ, అలాగే మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్, అలాగే మీ స్పౌస్ నేమ్ అండ్ నేషనాలిటీ, మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ మదర్ టంగ్ ఏంటి, మీ డేట్ ఏంటి, మీ లైక్ డొమిసైల్ సర్టిఫికేట్, బ్లడ్ గ్రూప్ ఏంటి, ఐడెంటిఫికేషన్ మార్క్స్, అలాగే మీ ఏ క్యాస్ట్ బిలాంగ్ టు, మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు. సో ఇవన్నీ పూర్తిగా ప్రతి ఒక్కటి ఫిల్ అప్ చేసేసిన తర్వాత ఇక్కడ క్లియర్ డిక్లరేషన్ ఇచ్చి డిక్లరేషన్ పై సంతకం పెట్టి దీంతో పాటు మీరు ఆన్‌లైన్ రిసిప్ట్‌కి సంబంధించిన పేమెంట్ సంబంధించిన అది కూడా ఎంక్లోజ్ చేయాలి. దాంతో పాటు మీరు ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ మీ సర్టిఫికేట్స్ అన్ని ఎంక్లోజ్ చేసి ఈమెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో అది సీవీ అన్నమాట. సో దాంతో పాటు మీరు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయగలిగింది సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన డాక్యుమెంట్, క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్, ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉంటే ఎక్స్‌పీరియన్స్ అవన్నీ మీరు సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సంతకాలు పెట్టి స్కాన్ చేసి మీరు ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఒకవేళ సెలెక్ట్ అయితే గనుక ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పోస్ట్ చేస్తామని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే. సో దాంతో పాటు మీకు ఇండియన్ పాస్‌పోర్ట్ కూడా ఉండాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సిన్స్ అప్లికేషన్స్ ఆర్ టు బి సబ్మిటెడ్ త్రూ ఈమెయిల్ ఓన్లీ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు సెండ్ దేర్ అప్లికేషన్ వెల్ ఇన్ టైమ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో మీరు ఇమ్మీడియేట్‌గా అయితే డాక్యుమెంట్ స్కాన్ చేసి మీరైతే పంపించాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడీ కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. వాపర్స్ WAPPERSONNEL@gmail.com అన్నమాట. దీనికి ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కటి. సబ్జెక్ట్ లైన్ వచ్చేసి ఈమెయిల్ షుడ్ క్లియర్‌లీ మెన్షన్ ద నేమ్ ఆఫ్ ది పోస్ట్ అప్లైడ్ ఫర్ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేసి అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ వచ్చేసి విల్ నాట్ బి కన్సిడర్డ్ అని చెప్తున్నారు. సో మెయిన్‌గా ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్, ఆన్‌లైన్ పేమెంట్ రిసిప్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ మీరు పంపిస్తే గనక షార్ట్ లిస్ట్ అవ్వడానికి 100% అవకాశం ఉంటుంది. అదొచ్చేసి మనకు 27th ఆగస్ట్ లోపైతే ఈ అప్లికేషన్ అయితే వాళ్ళకి రీచ్ అవ్వాలన్నమాట. సో ప్రతి ఒక్కరు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్క మైన్యూట్ డాక్యుమెంట్ కూడా ఫిల్ చేసేసి పంపించేసేయండి. ఇంకొకటేంటంటే ఇక్కడ మేనేజ్మెంట్ రిజర్వ్స్ ద రైట్ టు ఫిక్స్ ద క్రైటీరియా టు రెస్ట్రిక్ట్ ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు కాల్ ఫర్ ద రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అన్నమాట. సో ప్రస్తుతానికైతే ఏం డిసైడ్ అవ్వలేరు. ఎలా సెలెక్ట్ చేస్తాం ఏంటనేది. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మిమ్మల్ని రిటన్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ పెట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తామని అయితే క్లియర్‌గా అంటున్నారు. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే సో దాన్ని బట్టి మీకైతే ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి గైస్. వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ ఇది. మిస్ చేసుకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ వాప్కోస్ లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. సో ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి నోటిఫికేషన్ రావడానికి ట్రై చేస్తాను గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.